హలో అండి. వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం జూలై 11th నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ క్లాస్లో ఇచ్చిన క్వశ్చన్ గురించి చూద్దాము. చాబహార్ ఓడరేవుకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. ప్రీవియస్ క్లాస్లో చాబహార్ పోర్ట్ యొక్క ఇంపార్టెన్స్ గురించి మరియు ఇటీవల యుఎస్ చాబహార్ పోర్టు మీద చేస్తున్న దాడుల గురించి మనము డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ ఇచ్చాను అండి. ఇందులో 3 స్టేట్మెంట్స్ ఉన్నాయి. కరెక్ట్ స్టేట్మెంట్స్ని ఐడెంటిఫై చేద్దాం. స్టేట్మెంట్ 1 చూడండి. ఇది ఇరాన్లోని సిస్తాన్ బలూచిస్తాన్ ప్రావిన్స్లో ఒమన్ గల్ఫ్ వెంబడి వ్యూహాత్మకంగా ఉంది. సెకండ్ స్టేట్మెంట్, ఈ ఓడరేవు అభివృద్ధి ఆఫ్ఘనిస్తాన్ మరియు మధ్య ఆసియాకు భూమార్గం ద్వారా ప్రవేశించడానికి పాకిస్తాన్ను దాటవేయడానికి భారతదేశానికి వీలు కల్పిస్తుంది. థర్డ్ స్టేట్మెంట్ చూడండి. ఇది అంతర్జాతీయ ఉత్తర దక్షిణ రవాణా కారిడార్ INSTCలో ఒక కీలక కేంద్రంగా పనిచేస్తుంది. ఫస్ట్ స్టేట్మెంట్ లొకేషన్కి సంబంధించి అడగడం జరిగింది. ఇక్కడ చూడండి, చాబహార్ పోర్ట్ మనకి గల్ఫ్ ఆఫ్ ఒమన్ ప్రాంతంలో సిస్తండ్ బలూచిస్తాన్ ప్రావిన్స్లో లొకేట్ అయి ఉంది. కాబట్టి స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్ అవుతుంది. సెకండ్ స్టేట్మెంట్, దీని యొక్క పర్పస్, మనకి ఎందుకు భారతదేశం ఈ పోర్టుని డెవలప్ చేస్తుంది అనేది. యాక్చువల్గా ఇది డైరెక్ట్ UPSC 2017 స్టేట్మెంట్ అండి. 2017లో 1 లైనర్ MCQగా ఈ స్టేట్మెంట్ని అడగడం జరిగింది. ఇక్కడ చూడండి, పాకిస్తాన్ని బైపాస్ చేస్తూ ఆఫ్ఘనిస్తాన్ మరియు మధ్య ఆసియా దేశాలకు మనము చేరుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఎస్, ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అండి. ఇక థర్డ్ స్టేట్మెంట్ చూడండి. ఇది INSTCలో ఒక మేజర్ నాడ్గా ఉంటుంది. INSTC గురించి కూడా మనము ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాము. సుమారు 7,200 కిలోమీటర్ల మల్టీ మోడల్ నెట్వర్క్ ఇది. ఇందులో రోడ్ కమ్ రైల్వే అండ్ సీ రూట్స్ అన్నీ ఉంటాయి. అండ్ దీని వలన ట్రేడ్ టైం 40% మరియు ట్రేడ్ కాస్ట్ 30% తగ్గుముఖం పడుతుంది. ఇందులో ఈ చాబహార్ పోర్ట్ అనేది వన్ ఆఫ్ ద కీ నాడ్ అని చెప్పవచ్చు. కాబట్టి థర్డ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్. ఆన్సర్ ఏమవుతుంది అండి? D 1, 2 అండ్ 3 ఆర్ కరెక్ట్ స్టేట్మెంట్స్. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. వందే మాతరమే మొదట పాడాలి కేంద్రం. ఈ ఆర్టికల్ ఇటీవల తమిళనాడులో రాష్ట్ర గీతానికి సంబంధించి జాతీయ గీతం, జాతీయ గేయం మరియు రాష్ట్ర గీతం ఈ మూడిటి యొక్క ఆర్డర్ ఆఫ్ ప్రిసిడెన్స్కి సంబంధించి, అంటే ఏది ముందు పాడాలి ఏది తరువాత పాడాలి అనే దాని మీద ఉన్న వివాదానికి సంబంధించి కేంద్రం కీలక ప్రకటన చేసింది. దానికి సంబంధించిన కీ డీటెయిల్స్ ఇందులో చూద్దాం. జాతీయ గీతం జనగణమన, జాతీయ గీతం వందే మాతరం ఆలపించడంపై కేంద్రం తాజా మార్గదర్శకాలు చేసింది. వందే మాతరాన్ని మొదట పాడాలి అని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం జాతీయ గీతం, జాతీయ గేయంతో పాటు రాష్ట్ర గీతాన్ని కూడా ఆలపించే ఆనవాయితీ ఉంటే ముందుగా వందే మాతరం, జనగణమన ఆలపించిన తరువాత రాష్ట్ర గీతం పాడాలి. అలానే వందే మాతరానికి సంబంధించి ఎంత మేరకు పాడాలి అనే దాని మీద అధికారిక కార్యక్రమాలలో 3 నిమిషాల 10 సెకండ్ల నిడివి గల 6 చరణాల అధికారిక రూపంలోని వందే మాతరం ఆలపించేటప్పుడు ఎలాంటి తప్పులు దొరలకుండా చూడాలి. అధికారిక లిపిని, పద వినియోగాన్ని ఎట్టి పరిస్థితులలోనూ మార్చకూడదు. సో ఇవి వందే మాతరానికి సంబంధించిన న్యూ గైడ్లైన్స్ అండి. ఇటీవలే కేంద్రం ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ ఆనర్ యాక్ట్ 1971కి కొన్ని కీలక అమెండ్మెంట్స్ చేసింది. దీని ప్రకారం జాతీయ గీతం మరియు జాతీయ గేయం, నేషనల్ సాంగ్, నేషనల్ యాంథమ్ రెండిటికి సమాన ప్రాధాన్యతనిస్తూ మార్పులు తీసుకువచ్చింది. మే 2026 నుంచి ఈ ఉత్తర్వులు అమలులోకి వచ్చాయి. అండ్ ప్రీవియస్ క్లాస్లో మనము వీటి గురించి చెప్పుకున్నాము. ఇందులోని కీ రూల్స్ అండ్ పెనాల్టీస్ మనం చూస్తే, ఎవరైనా జాతీయ గీతం, జాతీయ గేయం పాడేటప్పుడు ఇబ్బంది కలిగిస్తే, ఇంటెన్షనల్గా దానికి అడ్డంకులు సృష్టిస్తే 3 సంవత్సరాల జైలు శిక్షతో పాటు ఫైన్ విధించబడుతుంది. అలానే రిపీట్ అఫెన్సెస్ ఎవరైతే ఉన్నారో అటువంటి వారికి మ్యాండేటరీ మినిమం 1 year జైలు శిక్ష. ఇది డిస్క్రిషన్ మీద ఆధారపడితే ఇది తప్పనిసరిగా జైలు శిక్ష అనేది అనుభవించాల్సి ఉంటుంది.
సింగింగ్ ప్రోటోకాల్ గురించి కూడా మనం చెప్పుకున్నాము. అఫీషియల్ ఈవెంట్స్లో ఖచ్చితంగా వందే మాతరం పాడేటప్పుడు నిలబడి వందే మాతరాన్ని ఆలపించాల్సి ఉంటుంది. ఫుల్ రెండిషన్ ఖచ్చితంగా 6 చరణాలు ఏవైతే ఉన్నాయో 6 స్టాంజా 3 నిమిషాల 10 సెకండ్ల పాటు ఈ గీతాన్ని పూర్తిగా ఆలపించాల్సి ఉంటుంది. ఆర్డర్ ఆఫ్ ప్రిసిడెన్స్ మనం చూస్తే ముందుగా నేషనల్ సాంగ్ వందే మాతరాన్ని, తదుపరి నేషనల్ యాంథమ్ జనగణమనను పాడాల్సి ఉంటుంది. అండ్ ఇప్పుడు తాజా ఉత్తర్వుల ప్రకారం రాష్ట్ర గీతం స్టేట్ యాంథమ్ ఏదైతే ఉందో స్టేట్ యాంథమ్ని కూడా పాడడానికి ఈ రెండిటి తరువాత ఆర్డర్ ఆఫ్ ప్రెసిడెన్స్లో చోటు కల్పించారు. అయితే ఇంపార్టెంట్ ఎక్సెప్షన్స్ కూడా ఇందులో ఉన్నాయి. సినిమా హాల్స్లో ఏదైనా ఒక మూవీలో భాగంగా కానీ లేదా న్యూస్ ఆర్టికల్లో భాగంగా కానీ ఇది వచ్చినప్పుడు ఈ రూల్స్ వర్తించవు. అలానే ఫ్రీడమ్ ఆఫ్ కన్సైన్స్, ఏ వ్యక్తి అయినా వందే మాతరం పాడడం తమ మతాచారాలకు విరుద్ధం అని భావిస్తే వారు వందే మాతర గీతాన్ని పాడాల్సిన అవసరం లేదు. కానీ ఖచ్చితంగా లేచి నిలబడి వందే మాతరానికి రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. డెలిబరేట్గా ఇన్సల్ట్ చేస్తూ ఫిజికల్ డెస్కరేషన్ ఆర్ ఇంటెన్షనల్ డిస్రప్షన్ మాత్రం పనిషబుల్గా ఉంటుంది. బట్ పీస్ఫుల్ నాన్ పార్టిసిపేషన్ని టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు అని ఈ ఉత్తర్వులు చెబుతూ ఉన్నాయి. సో ఇది జాతీయ గేయం, జాతీయ గీతం మరియు రాష్ట్ర గీతం యొక్క ఆర్డర్ ఆఫ్ ప్రెసిడెన్స్ గురించి కేంద్ర హోంశాఖ జారీ చేసిన తాజా ఉత్తర్వులు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. నేరస్తుల పాలిట సింహస్వప్నం, నిందితుల ఆట కట్టిస్తున్న నాట్ గ్రిడ్, సమాచార నిధిలోని వివరాల ఆధారంగా కేసుల ఛేదన. ఈ ఆర్టికల్ నేషనల్ ఇంటెలిజెన్స్ గ్రిడ్ యొక్క కీలక ప్రయోజనాల గురించి వివరిస్తుంది. ఇందులోని కీ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. నేషనల్ ఇంటెలిజెన్స్ గ్రిడ్ నాట్ గ్రిడ్ 26/11 ఉగ్రదాడి తరువాత వివిధ శాఖల మధ్య సమాచార లోపాన్ని తొలగించడానికి దీనిని ఏర్పాటు చేశారు. ఇందులో వివిధ శాఖలు ఇంటర్ కనెక్ట్ అయి ఉంటాయి. బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్, ప్రత్యక్ష పన్నుల బోర్డు, కార్పొరేట్ వ్యవహారాల శాఖ, విదేశీ వ్యవహారాల శాఖ, రైల్వేస్, ఎన్హెచ్ఏఐ నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా, మార్త్ మినిస్ట్రీ ఆఫ్ రోడ్స్ అండ్ హైవేస్, జాతీయ జనాభా రిజిస్టర్, ఎల్పిజి, పోస్టల్ శాఖ, ఆహార ప్రజా పంపిణీ శాఖల డేటాబేస్ల నుంచి సమాచారాన్ని సేకరించి నిందితుల కదలికలను ట్రాక్ చేసేందుకు ఇది తోడ్పడుతుంది. ఏ విధంగా ట్రాకింగ్ అనేది ఉంటుంది? అనుమానితుడు ఎవరైతే ఉన్నారో అతను భారతదేశంలోకి ఎప్పుడు వచ్చాడు, ఎప్పుడు వెళ్ళాడు, ఆ వ్యక్తి విదేశీ ప్రయాణ చరిత్ర, వీసా వివరాలను ట్రాక్ చేస్తుంది. అలానే విమాన టికెట్ బుకింగ్లు, ఐఆర్టీసీ వివరాలను పర్యవేక్షిస్తుంది. అండ్ దేశవ్యాప్తంగా ఉన్న టోల్ ప్లాజాల నుంచి ఫాస్టాగ్ రికార్డులను అనుసంధానించడం ద్వారా వాహనాల మూవ్మెంట్ కూడా, అంటే ఎవరైతే సస్పెక్ట్ ఉన్నాడో అతనికి సంబంధించిన అన్ని రకాల కదలికలను ఇది ట్రాక్ చేస్తుంది. అలానే ఆర్థిక వివరాలు, ఆస్తుల వివరాలను కూడా ఇది అందిస్తుంది. ఉగ్రవాద నిధులు, మాదక ద్రవ్యాల రవాణా, ఆర్థిక నేరాల దర్యాప్తులో డబ్బు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందో కనిపెట్టడానికి ఇది సహాయపడుతుంది. క్రెడిట్, డెబిట్ కార్డుల లావాదేవీలు, బ్యాంకు ఖాతాలు, వాటిలోని నిల్వలు, లావాదేవీలను ఇది అందిస్తుంది. అలానే దేశవ్యాప్తంగా 14,000కు పైగా పోలీస్ స్టేషన్లను అనుసంధానించే CCTNSతో నాట్ గ్రిడ్ అనుసంధానమై ఉంటుంది. ఇలా ఒక మల్టీపర్పస్ ఇంటెలిజెన్స్ షేరింగ్ అండ్ గ్యాదరింగ్ ప్లాట్ఫామ్గా ఈ నాట్ గ్రిడ్, నేషనల్ ఇంటెలిజెన్స్ గ్రిడ్ అనేది సహాయపడుతుంది. అయితే ఇక్కడ ఒక డౌట్ రావాలి. ప్రైవసీ కన్సర్న్స్ విషయం ఏంటి అనేది. యాక్చువల్గా ఈ డేటా బయటికి అందుబాటులో ఉండదు. కేవలం 11 కేంద్ర సంస్థలు, రాష్ట్రాలలోని ఎస్పీ, అంతకన్నా ఎగువ స్థాయి అధికారులకే ఈ ఇంటెలిజెన్స్ గ్రిడ్ని యాక్సెస్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఐబీ, రా, ఎన్ఐఏ, సిబిఐ, ఈడీ, ఎన్సిబి వంటి అత్యుత్తమ నిఘా మరియు భద్రతా సంస్థలు మాత్రమే దీనిని ఉపయోగిస్తున్నాయి. కాబట్టి ప్రైవసీ, గోప్యతకు సంబంధించి ఇందులో ఇబ్బంది ఉండదు. ఏ విధంగా ఇది సహకరిస్తుంది అని చూస్తే నాట్ గ్రిడ్లో 2 రకాల టూల్స్ ఉంటాయి. ఒకటి గాంధీవా, రెండవది సుదర్శన్. గాంధీవా టూల్ వివిధ శాఖల నుంచి డేటాను తీసుకునేందుకు సహాయపడుతుంది.
అలానే సుదర్శన్ టూల్ సామాజిక మాధ్యమాలలోని సోషల్ మీడియాలోని పోస్టులు, టెక్స్ట్స్, మెసేజ్లు, వీడియోలను విశ్లేషిస్తుంది. ఈ విధంగా ఈ రెండు టూల్స్ డేటా సేకరణకు మరియు విశ్లేషణకు సహాయపడతాయి. అలానే పేర్లు, ఫోన్ నెంబర్లు మార్చి అనుమానితుడు తిరుగుతూ ఉన్న అటువంటి సస్పెక్ట్లను పట్టుకోవడానికి నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ లాంటి వాటితో నాట్గ్రిడ్ అనుసంధానమైంది. వివిధ డేటాబేస్లలోని ఫోటోలతో అనుమానితుడి ముఖాన్ని పోల్చి ప్రొఫైల్ను మ్యాచ్ చేస్తుంది. సో ఈ విధంగా నేషనల్ ఇంటెలిజెన్స్ గ్రిడ్ అనేది ఒక భద్రతాపరమైన మరియు కీలక ఇంటెలిజెన్స్ సేవలను అందిస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ చూడండి. ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ డేటాబేస్ ఫర్ కౌంటర్ టెర్రరిజం. దీనిని 2008లో 26/11 ఉగ్రదాడుల తర్వాత, ముంబై అటాక్స్ తర్వాత తీసుకురావడం జరిగింది. 2020 డిసెంబర్ 31 నుంచి ఇది ఆపరేషనలైజ్లో ఉంది. మొత్తం 3,400 కోట్లతో దీనిని ఫండింగ్ అలొకేట్ చేయడం జరిగింది. ఇది ఏ విధంగా వర్క్ చేస్తుంది మరియు ఏ ఏ సంస్థలకు దీనికి సంబంధించిన యాక్సెస్ ఉంటుంది అనేది ఆల్రెడీ మనము డిస్కస్ చేయడం జరిగింది. సో ఇది నాట్గ్రిడ్కి సంబంధించిన కీలక డీటెయిల్స్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. E20 పెట్రోల్తో మైలేజీ 5% తగ్గొచ్చు, కాలుష్య ఉద్గారాలు పరిమితం, వాహన పికప్ బాగుంటుంది, చమురు మంత్రిత్వ శాఖ. ఈ ఆర్టికల్ E20 ఫ్యూయల్ వలన మైలేజీ తగ్గుతుంది అని, ఇంజిన్ సామర్థ్యం దెబ్బతింటుంది అని ఇటీవల అనేక కథనాలు వస్తున్న నేపథ్యంలో మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం స్పందించింది. E20 ఫ్యూయల్ వాడకం ద్వారా మైలేజీ 5% తగ్గవచ్చు అని, అయితే కాలుష్య ఉద్గారాలు ఇక్కడ ఉండవు మరియు వాహన పికప్ బాగుంటుంది అని చమురు మంత్రిత్వ శాఖ అంగీకరించింది. మైలేజీ కొంచెం తగ్గడం కంటే E20 ఇంధనం వల్ల లభించే ఇతర ప్రయోజనాలే అధికమని పేర్కొంటూ శుక్రవారం ప్రకటనను విడుదల చేసింది. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ చూద్దాం. E20 ఇంధనంలో ఎక్కువ ఆక్టేన్ రేటింగ్ ఉండడంతో వాహన పికప్ బాగుంటుంది. మనము ప్రీవియస్ క్లాస్లో E20కి సంబంధించి చెప్పుకున్నప్పుడు ఆక్టేన్ రేటింగ్ అంటే ఏంటి, C10 రేటింగ్ డీజిల్ ఇంజిన్స్కి ఏ విధంగా ఉంటుంది, ఆక్టేన్ రేటింగ్ ఎక్కువ ఉన్నప్పుడు కలిగే ప్రయోజనం ఏంటి అనేది చెప్పుకున్నాము. రెగ్యులర్ ఫ్యూయల్లో మనకి ఆక్టేన్ రేటింగ్ 90 నుంచి 92 RON ఉండగా E20 ఫ్యూయల్లో ఇది 95 నుంచి 97 లేదా 98 RON వరకు పెరిగే అవకాశం ఉంది. దీనితో ఇంజిన్లో నాకింగ్ అనేది తగ్గి కంబషన్, క్లీన్ కంబషన్ జరుగుతుంది. సో కార్బన్ ఎమిషన్స్ అనేవి తగ్గుతాయి. అలానే వాహనం యొక్క పికప్ అనేది బాగుంటుంది. అయితే E20 ఫ్యూయల్ వాడకం వలన పాత వాహనాలలోని ఇంజిన్స్ కరోజివ్ అంటే తుప్పు పడుతున్నాయనే వాదనలను మంత్రిత్వ శాఖ తోసిపుచ్చింది. E20 పెట్రోల్ను అందుబాటులోకి తీసుకురావడానికి ముందే ఇంజిన్ మన్నిక, ఇంధన వ్యవస్థలు, తుప్పు నిరోధకత, ఉద్గారాలపై విస్తృత పరీక్షలు నిర్వహించామంది. అలానే E20 ధరల గురించి ప్రస్తావిస్తూ పెట్రోల్ కంటే E20 ఫ్యూయల్ చౌకగా ఉండాల్సిన అవసరం లేదు అని మంత్రిత్వ శాఖ పేర్కొంది. రైతులను ఆదుకోవడానికి ఇథనాల్ ధరలను ప్రభుత్వం లాభదాయకమైన రేట్లలో నిర్ణయిస్తున్నట్లు దీనికి కారణంగా చెబుతుంది. అలానే ఒకవేళ అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర తక్కువగా ఉన్నప్పుడు పెట్రోల్ కంటే ఇథనాల్ తయారీకే ఎక్కువ ఖర్చు అవుతుంది అని కూడా పేర్కొంది. అండ్ ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇథనాల్ బ్లెండింగ్ వలన కలిగే ఆర్థిక ప్రయోజనాల గురించి వివరిస్తూ ఇప్పటి వరకు ఇథనాల్ బ్లెండింగ్ వలన 1.97 లక్షల కోట్ల విలువైన ఫారెక్స్ విదేశీ మారక ద్రవ్యం ఆదా అయింది. దాదాపు 316 లక్షల టన్నుల ముడి చమురు దిగుమతులు తగ్గాయి. 952 లక్షల టన్నుల కర్బన ఉద్గారాలను నిరోధించగలిగారు. అండ్ ఇథనాల్ కొనుగోలు ద్వారా దేశంలోని రైతులకు 1.66 లక్షల కోట్లకు పైగా నగదు బదిలీ అయింది. మొత్తం ఆర్టికల్లో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ గణాంకాలు అండి. ఎగ్జామ్లో నేరుగా దీనిని మనము ఉపయోగించుకోవచ్చు. అలానే వ్యూహాత్మక చమురు నిల్వలకి సంబంధించి స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్స్కి సంబంధించి మంగళూరులో 17.5 లక్షల టన్నుల సామర్థ్యం కలిగిన పెట్రోలియం నిల్వల కేంద్రాన్ని అభివృద్ధి చేసేందుకు తమ బోర్డు అంగీకరించింది అని ONGC తెలిపింది. దీనివలన భారతదేశంలో స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్స్ గణనీయంగా పెరిగే అవకాశం ఉంది.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం, కర్ణాటకలోని మంగళూరు, పదూర్లలో కలిపి 53.3 లక్షల టన్నుల చమురును ఈ స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్స్ వ్యూహాత్మకంగా నిల్వ చేసే భూగర్భ కేంద్రాలలో భద్రపరిచారు. వీటిని ఇండియన్ స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ లిమిటెడ్ నిర్వహిస్తుంది. అలానే ఫేజ్ 2లో పదూర్ కేంద్ర నిల్వ సామర్థ్యాన్ని విస్తరించడంతో పాటు చండీకోల్లో, ఒడిశాలోని చండీకోల్లో నూతన కేంద్రాన్ని నిర్మించాలని కూడా ప్రతిపాదించారు. స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ గురించి మనము ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాము అండి. చాలా ఇంపార్టెంట్ టాపిక్, అది కూడా ఒకసారి చూడండి. అండ్ ఈ గణాంకాలు మాత్రం నోట్ చేసుకోండి. నెక్స్ట్ వన్ చూడండి. అతి వేడి నగరాలలో 14 భారత్లోనే. ఈ ఆర్టికల్ ఇటీవల సస్టైనబుల్ సిటీస్ అండ్ సొసైటీ అనే జర్నల్ ప్రచురించిన ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయ అధ్యయన నివేదిక యొక్క కీ ఫైండింగ్స్ను వివరిస్తుంది. ఈ నివేదిక ప్రకారం ప్రపంచంలో అత్యధిక వేడి ముప్పును ఎదుర్కొంటున్న 205 నగరాల జాబితాలో మొదటి 50 స్థానాలలో భారత్, పాకిస్తాన్, నైజీరియా, ఘనా దేశాలలోనే ఎక్కువగా ఉన్నాయని ఇందులో పేర్కొన్నారు. అండ్ ఇరాక్కు చెందిన అల్ బస్రా నగరం అత్యంత వేడి ముప్పును ఎదుర్కొంటున్నట్లు ఈ అధ్యయనం గుర్తించింది. అండ్ సెకండ్ ప్లేస్లో గుజరాత్ రాజధాని అహ్మదాబాద్ నిలిచింది. ఇక మొదటి 50 నగరాలలో 14 భారత్లోనే ఉండడం ఆందోళనకరం. ఈ జాబితా ఒకసారి చూడండి. అహ్మదాబాద్ సెకండ్ ప్లేస్లో ఉండగా నాగ్పూర్ 4వ స్థానం, మధురై 7వ స్థానం, హైదరాబాద్ 10వ స్థానం, భోపాల్ 15వ స్థానం, కాన్పూర్ 20వ స్థానం. ఇలాగా టాప్ 20లో 6 నగరాలు భారతదేశంలోనే ఉన్నాయి. ఇక పాట్నా, జైపూర్, బెంగళూరు, పూణే, కోల్కతా, లక్నో, ముంబై, చెన్నై ఇవన్నీ టాప్ 50లో ఉన్నాయి. మొత్తంగా 14 నగరాలు మనము ఇందులో చూడవచ్చు. అయితే ఏ ఏ అంశాలను ప్రామాణికంగా తీసుకుని ఈ ఇండెక్స్ను ప్రిపేర్ చేశారు? దీనిని హజార్డ్ ఎక్స్పోజర్ అంటే హీట్ వేవ్స్, టెంపరేచర్ రైజ్ ఇవన్నీ ఇందులో మనం చూడవచ్చు. అండ్ పాపులేషన్ వల్నరబిలిటీ, ప్రజలు ఎంత మేరకు దీని వలన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, సోషియో ఎకనామిక్ కండిషన్స్ కావచ్చు, డెన్స్ ఏరియాస్, సో ఇవన్నీ మనకి ఇండెక్స్లో ప్రామాణికంగా తీసుకున్నారు. అలానే లోకల్ కోపింగ్ కెపాసిటీ అంటే ఆ ప్రాంతంలో వృక్ష సంపదకి సంబంధించి కూలింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీటన్నిటినీ కూడా ప్రామాణికంగా తీసుకుని ఈ ఎక్స్ట్రీమ్ హీట్ రిస్క్ను ఇండెక్స్ ప్రిపేర్ చేయడం జరిగింది. అండ్ దీనికి సంబంధించిన కీ డ్రైవ్స్, ఎందుకు భారతదేశంలో 14 నగరాలు ఉన్నాయి అని అంటే అర్బన్ హీట్ ల్యాండ్ ఎఫెక్ట్ అనేది భారతదేశంలో గణనీయంగా పెరుగుతుంది. మీరు కంపేర్ చేస్తే నగరాల కంటే కూడా పక్కన ఉండే గ్రామాలు చల్లగా ఉంటాయి. అండ్ దీనిలో ప్రధాన కారణం ఏంటి? కాంక్రీట్ బిల్డింగ్స్ ఎక్కువగా ఉండడము. అండ్ ఇవి ఎక్కువ రేడియేషన్ని క్యాప్చర్ చేసి నైట్ టైం రిలీజ్ చేస్తూ ఉండడం, ఇది అర్బన్ హీట్ ల్యాండ్కి దారితీస్తుంది. ఇక కోపింగ్ డెఫిసిట్, ఏదైతే వృక్ష సంపద కావచ్చు అండ్ న్యాచురల్ షేడ్స్ ఇవన్నీ దెబ్బతింటూ ఉండడం, ఎక్కువ భవన నిర్మాణాలకు అడవులను ధ్వంసం చేయడం వీటికి కారణం. అలానే సోషియో ఎకనామిక్ వల్నరబిలిటీ కూడా ఇందులో ప్రధానంగా మనం చూడవచ్చు. సో ఈ నేపథ్యంలో మొత్తం 50 స్థానాలలో భారతదేశం నుంచి 14 నగరాలు ఉన్నాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. రాకెట్ బూస్టర్ను భద్రంగా సేకరించిన చైనా, పునర్వినియోగ వాహన నౌకల రంగంలో ముందడుగు. ఈ ఆర్టికల్ ఇటీవల చైనా తన యొక్క లాంగ్ మార్చ్ 10B రాకెట్ను ప్రయోగించింది. ఇది చైనా యొక్క రీయూజబుల్ రాకెట్ లాంచ్. సో ఇది సక్సెస్ఫుల్గా పూర్తవడంతో అమెరికా తర్వాత రీయూజబుల్ లాంచింగ్ వెహికల్స్ని ప్రయోగించిన 2వ దేశంగా చైనా ఘనతను సాధించింది. పునర్వినియోగ సామర్థ్యమున్న రాకెట్ బూస్టర్ను చైనా తొలిసారిగా నియంత్రిత పద్ధతిలో భద్రంగా తిరిగి సేకరించింది. దాన్ని తదుపరి అంతరిక్ష ప్రయోగాలలో వినియోగించనుంది. ఈ విధంగా రీయూజబుల్ లాంచ్ వెహికల్స్ వినియోగంలో చైనా పెద్ద ముందడుగు వేసింది అని చెప్పవచ్చు. ఎప్పుడైతే రీయూజబుల్ లాంచ్ వెహికల్స్ సక్సెస్ అయ్యాయో అంతరిక్ష ప్రయోగ ఖర్చులు గణనీయంగా తగ్గుతాయి. గతంలో ఎలాన్ మస్క్కు చెందిన స్పేస్ ఎక్స్ 2015 డిసెంబర్లో బూస్టర్ను తొలిసారిగా రికవరీ చేసింది. తరువాత చైనా అటువంటి ప్రయోగాలు ఇటీవల చేసినా అవి ఫెయిల్ అయ్యాయి. తాజాగా ఈ లాంగ్ మార్చ్ 10B రాకెట్ పేలోడ్ను నిర్దేశిత కక్షలో ప్రవేశపెట్టి తిరిగి
మొదటి దశ బూస్టర్ భూమికి తిరిగి వచ్చింది. నెట్ క్యాప్చర్ వ్యవస్థను ఉపయోగించి సముద్రంలో ఏర్పాటు చేసిన వేదికపై దీనిని ఒడిసిపట్టగలిగారు. ఇక్కడ ఈ ఇమేజ్ చూడండి, ఇది నెట్ క్యాప్చర్ టెక్నాలజీ. ఇందులో ఎప్పుడైతే ఈ పేలోడ్ను కక్షలో తిరిగి ప్రవేశపెట్టారో ఈ బేస్ ఇది తిరిగి ఈ నెట్ క్యాప్చర్లో సముద్ర ప్రాంతంలో దీనిని క్యాప్చర్ చేయడం జరుగుతుంది. తరువాత ఈ బూస్టర్ను ఇతర ప్రయోగాలకు ఉపయోగిస్తారు. సో ఈ విధంగా రీయూజబుల్ లాంచ్ వెహికల్స్ అనేవి చాలా కీలకంగా ఉపయోగపడతాయి. దీనివలన లాంచింగ్ కాస్ట్స్ 60 నుంచి 75% తగ్గుముఖం పడతాయి. సో ఇప్పటి వరకు యుఎస్ఏ ఇటువంటి ప్రయోగాలను చేపట్టి సక్సెస్ అయింది. ఇప్పుడు చైనా యుఎస్ఏతో పాటు జాయిన్ అయి ఆర్బిటాల్ క్లాస్ బూస్టర్ రికవరీ సాంకేతికతను సాధించింది. సో ఇది చైనా యొక్క లాంగ్ మార్చ్ 10B రాకెట్ రీయూజబుల్ లాంచ్ వెహికల్కి సంబంధించిన కీలక డీటెయిల్స్. వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ చూడండి. భారత ప్రధాని నరేంద్ర మోదీ 2026 జూలై 9న ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ ఆల్బనీస్తో మెల్బోర్న్లో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ప్రీవియస్ క్లాస్లో మనము చెప్పుకున్నాము, థర్డ్ ఇండియా ఆస్ట్రేలియా యాన్యువల్ మీట్లో ఇరు దేశాల ప్రధానులు ద్వైపాక్షిక చర్చలు జరిపి సుమారు 18 అంశాలపై ఒప్పందాలు చేసుకున్నారు అని. అందులో ప్రధానంగా యురేనియం డీల్కి సంబంధించి కూడా ఉంది. ఆస్ట్రేలియాతో కుదిరిన సివిల్ న్యూక్లియర్ డీల్ ఇప్పుడు అమలులోకి రానుంది. ఎందుకు ఆస్ట్రేలియా యురేనియం మనకి ఇంపార్టెంట్ అండి? భారతదేశం 2047 నాటికి 100 గిగావాట్ న్యూక్లియర్ ఎనర్జీ సాధనను లక్ష్యంగా పెట్టుకుంది. అండ్ ఇందుకు వరల్డ్లోనే 28% యురేనియం రిజర్వ్స్ కలిగిన ఆస్ట్రేలియా తోడ్పాటు అనేది మనకి కీలకంగా మారనుంది. నెక్స్ట్ వన్, భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 6.4% వృద్ధిని నమోదు చేయవచ్చు అని ఐఎంఎఫ్ అంచనా వేస్తుంది. గత ఏప్రిల్లో వేసిన అంచనా కంటే ఇది కొంత తక్కువ. లాస్ట్ టైం 6.5% వృద్ధిని అంచనా వేసింది. అయినప్పటికీ ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థలలో అత్యంత వేగవంతమైన వృద్ధిని నమోదు చేస్తున్న దేశంగా భారత్ కొనసాగనుంది. నెక్స్ట్ వన్, పినాకా దీర్ఘశ్రేణి గైడెడ్ రాకెట్ను ఒడిశాలోని చాందీపూర్లో సమీకృత పరీక్షా కేంద్రం నుంచి డిఆర్డిఓ పరీక్షించింది. దీనికి సంబంధించి లాస్ట్ క్లాస్లో మనము డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది అండి. నెక్స్ట్ వన్, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీకి ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లో చోటు దక్కింది. ఎడిన్బర్గ్లో జరిగిన వార్షిక సమావేశంలో ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది. దీనితో ఈ ఘనత దక్కించుకున్న 12వ భారత క్రికెటర్గా గంగూలీ ఘనతను సాధించారు. ఇవి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని వన్ లైనర్ కరెంట్ అఫైర్స్. ఈరోజు మన క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూడండి. నాట్ గ్రిడ్ నేషనల్ ఇంటెలిజెన్స్ గ్రిడ్కి సంబంధించి ఈరోజు క్లాస్లో డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ ఇచ్చాను అండి. 3 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. కరెక్ట్ స్టేట్మెంట్స్ని ఐడెంటిఫై చేసి ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.